ఎలా ఉన్నారు? ఏంటి పోస్టర్ మీద రిలీజ్ డేట్ కూడా లేదు, ఎప్పుడు వస్తున్నారు? ఫిబ్రవరి అంటే ఆల్రెడీ మేము సెన్సర్లో ఉన్నాము. ఇప్పుడు ఇది జనవరి 30 అయిపోయింది. అలాగే ఫిబ్రవరిలో అనుకుంటున్నాం. ఫిబ్రవరిలో ఏ డేట్ కుదురుతుంది చెప్పలేము, ఎందుకంటే సెన్సర్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అంటే గుడ్డోళ్ళకి కూడా సినిమా వినిపించాలి, ఆ ఫార్మాట్లు ఈ ఫార్మాట్లు, అందులో కొంచెం టైం పడుతుంది. కానీ ఫిబ్రవరిలో ఎండింగ్ వరకు మేము రిలీజ్ చేస్తున్నాం. ఎవరికి వినిపించాలండి? గుడ్డోళ్ళకి. ఎందుకు? బ్లైండ్, అది సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కొత్తగా సెన్సర్ బోర్డులో. ఇది సెప్టెంబర్లోనే శాంక్షన్ అయ్యి, కానీ అక్టోబర్ నవంబర్ నుంచి బాగా విపరీతంగా ప్రతి సినిమాని అలా చేస్తున్నారు. క్యూబ్లో ఎవరు చేయట్లేదు ఇప్పుడు తెలుగులో అట్లా. తెలుగు ఒక్కటే చేస్తున్నారు. చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు తెలుగు ఒకటే వెళ్ళిపోతున్నారు. కానీ వేరే లాంగ్వేజ్ డబ్ చేయాలంటే ఇవన్నీ చేయాలి, ప్రొసీజర్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును, వాళ్ళకి ఫార్మేట్ వేరుగా ఉంటుంది కదా, వాళ్ళకి సపరేట్ స్క్రీనింగ్ ఉంటుంది కదా. ఉంది కదా, కానీ లేనిపోని ఇబ్బంది ఇది. ఇంతకుముందు లేకుండేది, కానీ ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్కి 3-4 లక్షలు అవుతుంది ఇవన్నీ చేయించాలంటే. అది క్యూబ్లో డబ్బింగ్ చేయించాలి, మళ్ళీ క్రిటా యాప్లో పెట్టాలి, మళ్ళీ యాప్ నుంచి సెన్సర్ బోర్డు వాళ్ళు చూస్తారు. అయితే ఇది ఒక లేనిపోని ఇబ్బంది వచ్చింది. దానివల్ల కొంచెం అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్, అంతా వేస్ట్. కానీ ఒక సిస్టమ్ లేదు. అంటే చిన్న బడ్జెట్ సినిమాలకి ఇట్లాంటివి ఉండకూడదు. ఒక బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక స్టార్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళు చేసుకుంటారు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో మీరు చెప్పిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కదా, చూసేవాళ్ళ పర్సంటేజ్, అసలు ఉన్న వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఏదో గుడ్డు వాళ్ళ గురించి అంటున్నారు కదా, బ్లైండ్ పీపుల్, వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు థియేటర్కి వచ్చేవాళ్ళే తక్కువ. ఎట్లా వాళ్ళ కోసం? ఈ క్వశ్చన్ నన్ను కాదు, సెన్సర్ బోర్డుని అడగాలి. సెన్సర్ బోర్డు ఈ రూల్ పెట్టింది. నేను కూడా, మీరు ఇప్పుడు ఎలా విన్నాక మీకు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, నేను కూడా అలా ఫీల్ అవుతున్నాను. ఇంకా నేనైతే సఫర్ అవుతున్నాను ఇవన్నీ చేసి. 4 లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి అది. సో అందాల రక్ష, వీళ్ళ ముగ్గురు ఎవరైనా అందాలు రక్షిస్తారు? అందరూ రాక్షసులే. అందరూ రాక్షసులే. అంటే లోపల ప్రతి ఒక్క అమ్మాయి ఉంటుంది కదా ఆ క్యారెక్టర్. అంటే టైం బట్టి వస్తుంది బయటికి రాక్షసి, కానీ అంతవరకు కిలకాలి, కిలికితేనే వచ్చేది కదా. అయితే అందరిలో ఆ షేడ్ ఉంటుంది.